పేరు మల్లేష్ సార్. నేను 10వ తరగతిగా చదువుకున్నా సార్. ఒక ఏజెంట్ నా దగ్గర 10 లక్షలు తీసుకొని నన్ను రష్యా పంపిస్తాను, నన్ను మోసం చేసిండు సార్. నన్ను మీరే కాపాడాలా సార్? అన్నా రేవంత్ అన్నా, అన్నా కేటీఆర్ అన్నా, నా దగ్గర 3 లక్షలు తీసుకొని సౌదీలో మంచి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నన్ను మోసం చేసి నన్ను తీసుకొచ్చి రంబల్లా వాడేసిరన్నా. నాకు చాలా బాధ అవుతుందన్నా. నన్ను మీరే కాపాడాలన్నా. ఏంటి మంచి ఏసీ రూమ్లో కూర్చొని ఇలా ఏడుస్తూ వీడియోలు చేస్తున్నా అనుకుంటున్నారా? బీ అవేర్ ఆఫ్ ఫ్రాడ్. బీ అవేర్ ఆఫ్ ఫ్రాడ్ ఏజెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు జెమీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు జెమీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రాడ్ ఏజెన్సీస్, ఫ్రాడ్ ఏజెంట్స్, ఫ్రాడ్ ట్రావెల్స్. గల్ఫ్లో చాలామంది మోసపోతూ ఉన్నారు. దీనివల్ల గల్ఫ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, దొంగపూరితమైన మోసపూరితమైన ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో, ఇంటి దగ్గర మనకు ఒక పని చెప్తారు. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి పని ఉంటుంది, మీరు ఏసీలో కూర్చొని పని చేయొచ్చు, మీరు ఏసీలో కూర్చొని మీరు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి మస్తు కథలు చెప్తారు. వీడికి వచ్చిన తర్వాత తీసుకుపోయి ఎడార్లలో వాడేస్తారు, గొర్రెలకాడ మెప్పిస్తారు, చాలా ఇబ్బందులు పెడతారు. ఇలాంటి ఫ్రాడ్ ఏజెన్సీల నుంచి, ఇలాంటి ఫ్రాడ్ మనుషుల నుంచి బీ అవేర్. ఎంతో కొంత మనకు అవేర్నెస్ ఉండాలా. ఆ అవేర్నెస్ ఈ వీడియో చూసి మీరు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముందు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టామ్కామ్, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇదేంది ఏదో గల్ఫ్ ఏజెంట్ల గురించి చెప్తా, ఫ్రాడ్ గురించి చెప్తా అని చెప్పేసి ఇప్పుడు టామ్కామ్ అంటున్నాడు. ఇదేంది ఆడుకునేదా, లేకపోతే ఇదేమన్నా కొత్త పేరు అనుకుంటున్నారేమో? లేదండి, టామ్కామ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ. మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ తెలంగాణ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్, ఈ రెండు ఒకరినొకరు సహకారంతో కొన్ని సపరేట్ లైసెన్స్ ఇచ్చిన కంపెనీస్తోని కొలాబరేట్ అయ్యి ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పేసి అంటారు. ఈ కంపెనీస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో మనకు ఫ్రీ కోచింగ్ అలాగే ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మనకు బయట దేశాలలో గల్ఫ్ కంట్రీలో కానీ అలాగే యూరోపియన్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మనకు మంచి మంచి జాబ్ ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ టామ్కామ్ అనే సంస్థ ఏం చేస్తుంది? నీకు పనొచ్చు, ఇండియాలో నువ్వు ఒక కార్పెంటర్, లేదా నువ్వు ఒక డ్రైవర్వి, లేదా నువ్వు ఒక మేస్త్రివి, లేదా నువ్వు ఒక వెల్డర్వి. ఇలాంటి పని నీకు ఆల్రెడీ తెలుసు. సో నువ్వేం చేస్తావంటే డైరెక్ట్గా నీ దగ్గర లోకల్గా ఎవడైతే ట్రావెల్ ఏజెంట్స్ కానీ లేకపోతే ఎవడైనా తెలిసిన వాడు చెప్తాడు, అరే మామ ఈ పలానాడు మనకు దుబాయ్ పంపిస్తాడు రా, చాలా మంచి జీతం ఉంటుందని చెప్పి చెప్తాడు. వాడి మాటలు నువ్వేం చేస్తావు? డైరెక్ట్ నీ దగ్గర పాస్పోర్ట్ తీసుకొని పోయి, అన్న నేను నాకు ఇట్లా పని వచ్చు, నేను వెల్డర్ని, నేను డ్రైవర్ని, నాకు మంచి పని ఇప్పియండి అని చెప్పేసి నువ్వు ఆ ఏజెంట్ దగ్గరికి పోతావు. వాడు ఏం చేస్తాడు? గాలిలో మెడలు కడతాడు. అరే నీకెందుకు తమ్ముడు, నేనున్నా కదా, నీకెందుకు బాధ, మొత్తం నేను చూసుకుంటా. నువ్వు వాడికి పోయినావంటే పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట పని ఉంటుంది, మిగతా మొత్తం నువ్వు ఏసీలో కూర్చొని యాష్ కరో బిందాస్ ఉంటామని చెప్తాడు. దానికి నువ్వు పొంగిపోయి అబ్బా నాకు మంచి పని దొరికిందిరా అని చక్కగా మనకి పాస్పోర్ట్ ఇచ్చేస్తావు, ఆ మెడికల్ ఏదో చేస్తావు, కథం ఫ్లైట్ ఎక్కేస్తావు. అక్కడ దిగిన తర్వాత మెయిన్ టాస్క్ అనేది మొదలవుతుంది. ఏం చేస్తాడు? తీసుకుపోయి నిన్ను ఎడారిలో ఒంటెలు కాయడానికి పడేస్తాడు. కనుచూపు మేర మనిషి అన్న మానవుడు కనిపించాడు నీకు. ఇంటికి వెళ్తా నన్ను పంపించమంటే నిన్ను కొడతాడు, అవసరమైతే నిన్ను ఎవ్వడికి కనిపించకుండా అన్నే చంపి అదే రంబాల నిన్ను పొందబెడతాడు. అడిగేవాడు ఎవడు లేడు. అయితే ఇప్పుడు ఈ టామ్కామ్ అనే సంస్థ ఏదైతే ఉందో, ఈ పని తీసుకొని నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని అప్రోచ్ అయ్యావనుకో, వాళ్ళు ఏం చేస్తారు? నీ స్కిల్స్ అన్నీ చూసి నీకు ఒక వాళ్ళ ద్వారా ఎవరైతే బయట దేశం ఉన్న కంపెనీస్ వీళ్ళ కొలాబరేట్ అయి ఉంటాయో ఆ కంపెనీలతో నీకు ఇంటర్వ్యూ చేయించి డైరెక్ట్ వాళ్ళ సంస్థ ద్వారానే అక్కడ ఏదైతే దేశం ఉంటుందో ఆ దేశంలో నీకు రిక్రూట్మెంట్ ఇప్పించి అక్కడ పనిలో పెట్టిస్తారు. ఇది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉంటుంది. అదేంటి? నాకు అసలు ఏం పని రాదన్న, నేను 10-12 తరగతి చదువుకున్నా కానీ నాకు పని ఏం రాదు, నేను ఎట్లా పోవాలన్నా, మరి నాకెట్లా? నేను కూడా అదే
ఎడార్ల గొర్రెలు కాసుడైనా బర్రెలు కాసుడైనా లేకపోతే గదే క్లీనింగ్ కంపెనీల బాత్రూమ్లు కడుగుడైనా అని చెప్పేసి నీకు ఒక డౌట్ రావాలి. అయితే 10వ తరగతి చదివినావా, ఇంటర్ చదివినావా, డిగ్రీ చదివినావా, బయట దేశంలో పోయి పని చేయాలనుకుంటున్నావా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు ఎలాంటి పని రాదు, ఎలాంటి స్కిల్స్ నీ దగ్గర లేవు. ఇలాంటి వాళ్ళకు ఈ టామ్కామ్ అనే సంస్థ ఏం చేస్తుందంటే ట్రైనింగ్ ఇస్తుంది. 3 నెలల 6 నెలల ట్రైనింగ్ ఇప్పిస్తారు. ట్రైనింగ్ ఇప్పించి బయట దేశాల్లో ఏదైతే కంపెనీ ఉంటుందో వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్స్ అన్నీ నీకు ఇక్కడనే ఇప్పిస్తారు. ఇండియాలోనే ఆ ట్రైనింగ్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నీకు ఇక్కడనే ట్రైనింగ్ ఇప్పించి నిన్ను బయట దేశానికి పంపించడం జరుగుతుంది. మరి మీరు ఇంకొంతమంది ఏమంటారు చెప్పాలన్నా అన్న, ఇంతకుముందు మా వాళ్ళు చాలామంది పోయిన వాళ్ళు ఉన్నారు, అలా కూడా సేమ్ ఇలాంటి మంచి ఏజెంట్ ఉన్నాడు, ఆయన పంపించిండు, పోయినాము, చాలా మంచి పనులు ఇచ్చిండు మాకు, నువ్వేందన్నా ఇట్లా అంటావు, ఎవడో ఒక్కడు ఉంటాడు, ఒక్కడి వల్ల అందరిని ఇబ్బంది పెట్టామా అని చెప్పేసి అంటావు. కానీ నేను చెప్పేది ఏంటంటే మన ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఈ టామ్కామ్ అనేది ఉందో ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేసే సంస్థ కాబట్టి నీకు శాలరీస్ అనేవి మంచిగా ఉంటాయి. నీకేదన్నా అనుకోని ఇబ్బంది జరిగింది, అనుకోని ప్రాబ్లం వచ్చింది, అలాంటి టైంలో ఈ సంస్థని మనము అప్రోచ్ అవుతే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. నువ్వు ఏజెంట్ దగ్గరకు పోయి అన్న నాకు ప్రాబ్లం ఉన్నది, నాకు ఇది ప్రాబ్లం ఉన్నది అది చేలిపోయామని అనుకో, అరే నాకేం సంబంధం రా భయ్, పైసలు ఇచ్చినా పంపించినా నీతో నాకేం చేసేది, నువ్వు ఎటనో అంటాడు. కానీ ఈ టామ్కామ్ సంస్థ అలా కాదు. నిన్ను పంపించిన తర్వాత కూడా అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి సంబంధించి పూర్తి బాధ్యత వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అందుకోసానికే నేను ఈ టామ్కామ్ సంస్థ ద్వారా బయట దేశాలకు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్ అయినా పర్లేదు, ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మీరు రిక్రూట్ అయ్యి వెళ్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నా. మంచి ఏజెంట్ దగ్గరికి పోతారా, ఇక్కడ పోతారా అనేది ఇంకా మీ ఇష్టం. మరి ఎన్ని చెప్తున్నావన్నా, మరి ఈ టామ్కామ్ని అప్రోచ్ అవ్వడం ఎట్లా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా. ఏం లేదు, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్లో ప్లే స్టోర్ అనే యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లో కొనరి, డైరెక్ట్ టామ్కామ్ అని టైప్ చేయండి, యాప్ వచ్చేస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిపోతే నీకు అలా ఒక సెక్షన్ ఉంటుంది అన్నట్టు, వేకెన్సీస్ అని చెప్పేసి. ఆ వేకెన్సీస్ ఓపెన్ చేస్తే దాంట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనిపిస్తాయి. నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి నువ్వు ఎలిజిబుల్ అవుతా అనుకుంటావో దానిపైన ప్రెస్ చేసి మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని చూసుకొని హైదరాబాద్లో మెయిల్ లేదా ఫోన్ వస్తుంది. చూసుకొని హైదరాబాద్లో మల్లేపల్లి ఐటీఐ అయితే ఉంటుంది. మల్లేపల్లిలో ఐటీఐ కాలేజ్ ఉంటుంది. ఈ ఐటీఐ కాలేజ్లో ఈ టామ్కామ్ యొక్క ఆఫీస్ ఉంది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్. ఈ పని చేసి చూడండి. అనవసరంగా అడ్డమని ఏజెంట్ గాలని నమ్మి పైసలు ఖరాబ్ చేసుకోకూరి, మీ టైంని వేస్ట్ చేసుకోకూరి. ఇది నా తరపు నుంచి మీకోసం నేను ఇవ్వాల్చుకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్. టామ్కామ్ అనే యాప్లో ఎట్లా లాగిన్ కావాలా, దాన్ని ఎట్లా సెర్చ్ చేసుకోవాలా, ఎట్లా వేకెన్సీస్ చూసుకోవాలా, అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్లో పెట్టండి. అదొక సపరేట్ వీడియో చేసి మీ అందరి కోసం నేను చూపిస్తాను. ఇక అంతే ఫ్రెండ్స్, ఇక ఇవాళైతే ఈ ముచ్చట ఉన్నది చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను చాలామందిని చూసిన, అందుకని నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.